హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి చిలకడ దుంపలనమాట. మొన్న చిలకడ దుంపలైతే తవ్వి తీసుకున్నాం కదండీ! నెక్స్ట్ వీడియోలో ఉడకబెట్టి చూపిస్తానని చెప్పాను కదా! ఆ వీడియో అనమాట. ఇప్పుడైతే ఉడకబెడుతున్నాను, చూసేయండి. చిలకడ దుంపలు అనంగానే కొంతమందైతే ఉడకబెట్టుకుంటారు. అలాగే కొంతమందైతే నిప్పుల మీద కాల్చుకుంటారు. కొంతమందైతే పచ్చిగానే తినేస్తారనమాట. దేని టేస్ట్ అయితే దానికి ఉంటుంది. నేనైతే ఉడకబెడుతున్నాననమాట. ఎలా చూసుకున్నా కూడా చిలకడ దుంపలనేవి టేస్ట్‌గానే ఉంటాయి. తీయగానే ఉంటాయి కాబట్టి ఎలా అయినా మనం తినేయొచ్చనమాట. నేనైతే ఉడకబెడుతున్నాను. కుక్కర్‌లో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం ఉప్పేసి చక్కగా ఉడకబెడుతున్నాననమాట. ఒక 3 విజిల్స్ ఉంచితే సరిపోతుందనమాట. నేనైతే 3 విజిల్స్ మాత్రమే ఉంచాను. మీరే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. చక్కగా తీయంగానే వచ్చేసిందనమాట. పల్చగా ఉంది. దాని మీద తొక్కనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్‌గా ఉన్నాయి. నేనైతే అసలు ఇలా టేస్ట్‌గా ఉంటాయని అయితే అనుకోలేదనమాట. అంటే ఇంటి దగ్గర వేసిన పాదు అంత ఏముండవేమో అనుకున్నాను. అసల తీయగా ఉంటాయా లేదా అని అయితే అనుకున్నాను. మామూలుగా తోటలో వేసిన పెంచినయి అయితే చాలా రకాలుగా మందులైతే వేసి పెంచుతారు కదా! అంత టేస్ట్ ఉండదేమో అనుకున్నాను. కానీ సూపర్‌గా వచ్చాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.